కేటీఆర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను కేంద్ర మంత్రి బండి సంజయ్ లాగా మాట్లాడనని, వేములవాడ ఆలయ అభివృద్ధి విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉంటే తమకు అధికారంలోకి వచ్చేటప్పటికి 7.5 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఎక్కడ భూములు అమ్మకుండా ఇబ్బందులు పెట్టకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో మహిళా సదస్సు ద్వారా పెద్ద కార్యక్రమం చేపడుతోందన్నారు. ఈ నెల 20న వేములవాడలో దర్శనం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు. చివరి వారంలో మహబూబ్ నగర్ లో రైతు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రజలు అధికారం వచ్చింది. గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రూమ్ కట్టినా ఇగో అరెస్ట్ చేస్తున్నాను నేను చెప్పేటోడు కాదు. నా చట్టం నాది. నేను అరెస్ట్ చేయమని చెప్ప వద్దని చెప్ప ఆ ఎంక్వైరీ ఆఫీసర్ నేను కాదు. కార్తీక మాస సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు. నేను మరియు వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, మానకొండ శాసనసభ్యులు, చొప్పదండి శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యను వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి తప్పకుండా రైతులకు ఎక్కడైతే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉందో అక్కడ కూడా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. దానివల్ల అథారిటీ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి వీల్లేదు. అంటే ట్రస్ట్ అది దానికి ఉండే చట్టపరమైన అంశాలను పరిశీలించమన్నాడు. అది అప్లికేబుల్ టు 2 యాదగిరిగుట్టకు సంబంధించిన పాలకవర్గం వస్తుందో ఇక్కడ కూడా ఇప్పుడు పాలకవర్గం వేయడానికి కొంత మామూలు కూడా రాజకీయంగా వేములో ట్రస్ట్ చేస్తలేడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ లీగల్ టర్మినాల్ వేరే భక్తులు వచ్చే సంఖ్య కావచ్చు, అందుకే ఇలా అన్నదాన ట్రస్ట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అన్నింటికి సంబంధించి కొంత నిధులు కేటాయించారు. ఇంకా కొన్ని నిధులు తీసుకొని కొంత ప్రకటనలు చేసి కొంత ఈ ప్రాంత అభివృద్ధికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి వస్తూ ఉన్నటువంటి సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని కోరుతాం.